నేను మారను, నా క్యారెక్టర్ అంతే. నేను బాబల్లో నువ్వు వెళ్తుంటాను, నేను లైఫ్ లాగా అంతే ఉంటాను. నాకు ఏజ్ ఎవరు నట్టే ఉంటా. మరి నేను ఎవరు నీ లైఫ్లో? నాకు తెలియదు నా లైఫ్లో నేను అంతే, నాకు నా క్యారెక్టర్ అంతే. నువ్వు నా లైఫ్లో ఉంటావు, బట్ నేను చాలామంది అమ్మాయితో పోతా. నాకు పిచ్చిది, నాకు పిచ్చి, నాకు అమ్మాయిలు పిచ్చి. నేను అంతే చెప్తున్నాను కదా, నా వీక్నెస్. నా వల్ల కాదు, నాకు వీక్నెస్. నువ్వు 10 ఏళ్ళు ఉన్నప్పుడు 10 మంది మార్చాను తెలుసా నీకు? నాకు తెలిసింది నలుగురే, నీకు తెలియకుండా 6 మంది మార్చాను. ఇప్పుడు ఈ 7 నెలల్లో 5 మంది తక్కున్నాయండి. ఉన్నా ఇదే తిరుపతి ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు. కావాలి ఇంటికి పోతాను నేరుగా, సీరియస్గా పోతాను. నా కూతురు మీద ఒట్టు, ఇంటికి వెళ్తాను నేను. తప్పులేదు, నా వయసు నాకు అబ్బాయిలు అటు ఉన్నారు ఈ రోజులు. రాని పిలుస్తున్నారు, ఏం చేయమంటావు? మీరు చాలా నువ్వు మగవాని కాదు. నా మెంటాలిటీ అంతే. నేను మారలేను, ప్లీజ్ నన్ను మారనద్దు. ఎక్స్క్యూజ్, నేను మారలేను, నా వల్ల కాదు. నిజంగా నేను మారలేను, నాకు వీక్నెస్. నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది, నాకు అమ్మాయిల వీక్నెస్ ఉంది. నేను మారలేను, నా వల్ల కాదు. కానీ పర్లమెంట్కి నీతో ఉన్నాను కదా 5 సంవత్సరాలు. నేను నీతో ఉన్నాను, నీతో ముందు పోయినా వచ్చినా తెలియకుండా జాగ్రత్త పడినాను కదా. నువ్వు ఎందుకు అవన్నీ చూసి పట్టించుకుంటావు? వదిలే, ఇప్పుడు కూడా చేస్తా కావాలంటే పట్టించుకోండి. నేను అది సిగ్గు బాగా ఫీలింగ్స్ ఉండవు. నేను చెప్పేది ఒకటే, మర్యాద ఇచ్చి మాట్లాడు. మర్యాద నీకే, మర్యాద లేబర్. రేపు వస్తున్నా, అయిపోయింది మర్యాద చాలు. చాలా రెస్పెక్ట్ ఇచ్చి నేను చాలా వరకు కూల్ గా కామ్గా ఇన్ని రోజు కామ్గా ఉన్నా. నువ్వు ఏదో అన్నావు కదా, నీ వల్ల నువ్వు చెయ్యి, నేనేదో చూపిస్తా. వస్తున్నా, రేపే వస్తున్నా. ఏం చేస్తావు? ఏం చేస్తానా? వచ్చి మాట్లాడతా. నువ్వేదో చేస్తానా? వచ్చి ఎక్కడికి పోతావో పో, నా ఇంటికా. ఏమనుకుంటావు నువ్వు? నువ్వేమనుకుంటున్నావు? నీ మరిది అనుకున్నావా? బృందావళ తమ్ముడు చెప్పాలా కొడుకు అనుకున్నావు? నేమేనా? నీ కొడుకులు పెద్దోళ్ళైతే మడిచి నా దగ్గర కాదు, కోసి వాత పెడతా. మర్డర్ కేసు జైలుకు పోతా, 40 రోజులు బెయిల్ తీసుకొని బయటకు వస్తా. నీ చాలా చూస్తాను ఎట్లాంటివి. ప్రశాంతంగా ఉండు, జీవితము ప్రశాంతంగా బతుకుతావు. అందుకే నాకు ఫోన్ చేయి, ఏమన్నట్టు నాతో మాట్లాడాలి. నేను బ్లాక్ నాతో మాట్లాడు, నీ కాంటాక్ట్ నేను, నాతో మాట్లాడు. నీకు నాకు లావాదేవీలు, నాకు నువ్వు మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నీకు నాకు లావాదేవీలు, నువ్వు నాతో మాట్లాడు. దాంతో నా గురించి ఎందుకు చెడ్డగా చెప్పావు? నువ్వు అసలు నాకెందుకు ఫోన్ చేస్తావు? అమ్మాయికి నీకు ఫోన్ చేసే రైట్స్ ఏముంది? ఎందుకు లేదు, అదే నా లైఫ్ ని చెడగొట్టింది, నాశనం చేసింది. నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి, నీకు ప్రతి ఒక్కటి చేసింది నేను, మొత్తం చేసింది నేను. కాబట్టి నాకు మాత్రమే రైట్స్ ఉన్నాయి. నిన్ను అడగడానికి రైట్స్ మాత్రం నాకు మాత్రమే ఉన్నాయి. ఎందుకు నా లైఫ్ నాశనం చేసినావు? ఎందుకు నన్ను కొట్టలేదా? దానివల్ల నన్ను గాయపరచలేదా? కొట్టలేదా? నువ్వు ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి, నా విషయం, నా పర్సనల్ లైఫ్ విషయం ఓవర్ యాక్షన్ చేసినావు కాబట్టి నేను కొట్టాను. ఇంతవరకు నువ్వు కిరణ్ హీరో నుంచి ఒక లాగా చూడబోతున్నావు. పిటే ఇంకా నీ వల్ల ఏం చేసుకో. ఫోన్లు చేసుకో, అమ్మాయి ఫోన్ చేస్తావు. నీకేముంది? నీ ఫ్రెండా, నీ క్లాస్మేటా, నీ బంధువా? ఆ పిల్ల ఏ రోజే నీకు ఫోన్ చేసిందా? ఏ క్షణం నీ గురించి మాట్లాడిందా? ఆ పిల్ల పని ఆ పిల్ల చూసుకుని, నీ పని నువ్వు చూసుకుంటావు. అయిపోయింది అంతే. నా పని నేను చూసుకుంటానే ఉన్నా. నీకేం కావాలో అరేంజ్ చేస్తూ, ప్రతి ఒక్కటి నీ అవసరాలన్నీ తీర్చుకుంటూ. నీకేమైనా నేను బానిస అనుకుంటున్నావా? నిన్ను ఇష్టపడ్డా, నువ్వే ప్రపంచం అనుకున్నాను కాబట్టి నీకు అన్ని చేశా. ఇలానే చేస్తారు. ఇంకొక దాంతో ఉండి హ్యాపీగా ఉండడానికి ఎవరు కోరుకోరు. కాపలా చెప్పుతో కొడతా. నీ అమ్మ, నేను మానసుడు, నువ్వు బయట కాపలాగేస్తాను. నీ ఇంటి పక్కన కూర్చున్నాను, నీకు తెలియదు? అప్పుడు ఏడ్చుకుంటూ ఉండేదాన్ని. కానీ ఇప్పుడు హద్దులు దాటావు నువ్వు. హద్దులు దాటావు. నాకు నచ్చిన లైఫ్ లో బతకాలనుకున్నప్పుడు నేను నా లైఫ్ నేను చూసుకుంటాను, అంతేగాని నువ్వు నీ లైఫ్ లో బతుకుతున్నావు. నీ పిల్లల్ని పెట్టుకుని నీకు కావాల్సిన లైఫ్ ఎంజాయ్ చేస్తున్నావు. చేస్తున్నా అడిగినా ఎందుకు చేస్తున్నావు అని ఒక్కరోజున్నా. గత 2 నెలలు 3 నెలలుగా నేను నీకు ఒక్క మాట మాట్లాడడం లేదు. అది నీ లైఫ్ లో వచ్చింది కాబట్టి నన్ను అవాయిడ్ చేసావు. పద్ధతి కాదు. ఎందుకు అమ్మాయి దగ్గర చీప్ చేసావు? అమ్మాయి గురించి అసలు ఎందుకు వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేసుకొని చీప్ కదా? కనుక్కో. నా గురించి
కనుక్కో. చూడు ఒక్కడు చెప్తానా, ఇప్పుడు కూడా చెప్తానా, నాకు కోపం తక్కువ కామో మారుతున్నా, ప్రశాంతంగా ఉండు, నన్ను గిలకత్తి. కోపం తక్కువని కాదు, పక్కటి మాట్లాడుతున్నావు. ఎవరు లేరు కాబట్టి మారుతున్నా, పద్ధతిగా మారుతున్నా. పక్కన అది ఉంది కాదు, నేను చూసుకోను. ఏం ఇంటర్వ్యూ పెట్టాను నువ్వు ఏం చేసినా ఏమి రే 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 ఇష్టం లేనప్పుడు ఎందుకు అంత ఖర్చులు పెట్టించావు నా దగ్గర? నా లైఫ్ నాదు, నా లైఫ్ ని చూసుకున్నప్పుడు నన్ను ప్రశాంతం. నా దగ్గర ఎందుకురా ఖర్చులు పెట్టించినావు? నేను ఒకటే చెప్తున్నా, నీకు ప్రతి ఒక్కటే అంతెందుకు? ఆఫ్టర్ ఆల్ నీ కారుకే నేను ఇచ్చినాను రా మొత్తం. ఎందుకురా తీసుకున్నావు? సిగ్గులేదా? నువ్వేమన్నా చూడు, నాకు ఫోన్ చేయి. నేను ఏ రోజున మీ అమ్మకి, మీ వదినికి, మీ అన్నకి, మీ రోజు మా అమ్మకి వదినికి నువ్వు చేసుకో. నా తప్పు ఉంది అంటే రే నిలబెట్టి చంపేరా నన్ను. నా తప్పు ఉందంటే నీకు అడిగే రైట్స్ ఉన్నాయి. నన్ను నిలబెట్టి చంపే. నన్ను నువ్వెందుకు చేస్తున్నావు ఈ పని? నా ఇష్టం, నా లైఫ్ ఎందుకు చేస్తున్నావు? ఏంది నా లైఫ్, నా ఇష్టం. నీకేం చెప్పాల్సిన అవసరం నీకు లేదని చెప్తున్నా కదా. నాకు చెప్పాల్సిన అవసరం నీకు ఉంది కిరణ్. 100% ఉంది. నీ అవసరం నాకు వద్దు. నేను ఖచ్చితంగా నీ అవసరం ఎక్స్పెక్ట్ చేయను. నేను అడగదు, నీ అవసరం నాకు అవసరం పెట్టే. ఓకేనా? రే నువ్వు అనుకున్నంత తేలిక కాదు ఇది. నీ లైఫ్ లో చాలా మంది వచ్చేళ్ళు ఉండొచ్చు, అందరిలాగా కాదు. నేను నా లైఫ్ లో అందరూ వచ్చేళ్ళు ఉండొచ్చు అనుకుంటాను. ఒక్కసారి నేను ఫిక్స్ అనుకో, అందరిలాగా నేను కాదు. నేను వేరు. ప్రాణంగా ప్రేమించా. ప్రాణంగా ప్రేమించా. ఇంకా ఏం చెప్పలా? మాట్లాడాలి దాంతో. నేను ఇంకా లేదు. నేను దాంతోనే తేల్చుకోవాలి. తెలుసుకుంటా. నా హెల్త్ గురించి నీకెందుకురా? నా హెల్త్ గురించి నేను కాసుకోండావు కదా. నేను ఎప్పుడు పోతానని కాసుకోండావు కదా. చూడు, కాసుకోండావు కదా. నీ లిమిట్స్ క్రాస్ చేస్తావు. ఫస్ట్ టైం నీ లిమిట్స్ క్రాస్ చేస్తావు. ఏం చేస్తావు? ఏం చేస్తానా? వస్తున్నా రేపే వస్తున్నా, మాట్లాడతా. ఓ చిరంజీవి డైలాగ్ చెప్తున్నా మీటింగ్ అనే. చిరంజీవి డైలాగ్ కాదురా, వెయిట్ చేస్తున్నా నీకోసం. దాని కథ నీ కథ ఇద్దరు కథ తేల్చడానికి వెయిట్ చేస్తున్నారండి. రా దానికి ఒకసారి ఫోన్. అవసరం చెప్పు, ఏం చెప్పు. నేను అంత మాట్లాడాలి. ఇవ్వు. అవసరం లేదు, అంత అవసరం లేదు నీతో. ఇక్కడ మాట్లాడతావా? పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా? ఇక్కడ మాట్లాడతావా? పోలీస్ స్టేషన్ లో మాట్లాడతావా? పోలీస్ స్టేషన్ లో మాట్లాడతా. ఏ స్టేషన్? తిరుచానూరా, ఎంఆర్పల్లి పో. ఏమే ఎక్కడ మాట్లాడు? అక్రమ సంబంధం పెట్టుకోండి. నేను కాదు, నేను మొగోడు. 100 మంది తిరుగుతా. లైఫ్ నా ఇష్టము. నేనేం బెదిరిస్తున్నాను? ఓకే, మాటలు హద్దు దాటుతున్నాయి. పోలీస్ స్టేషన్ ఈ రోజు చూసావేమో నువ్వు. నేను తీసా పోలీస్ స్టేషన్. వెయ్యిరా, మగోడవైతే వెయ్యిరా. నువ్వు ఇల్లు, నువ్వు స్టేషన్కి వెళ్ళి నా మీద కంప్లైంట్ ఇయ్యి. నేను వస్తా. నువ్వు వెళ్ళి కంప్లైంట్ అదే పోలీసు ఫోన్ చేయొచ్చు. నేను వస్తా. ఏ పోలీస్ స్టేషన్ స్టేట్ వెళ్ళు. నేను వస్తా. నేను చెప్తాను కదా, పో పోలీస్ స్టేషన్ వెళ్ళి. నన్ను బ్లాక్ మెయిల్ హద్దులు మాటలకి హద్దులు. నీ అమ్మదో నువ్వు ఏ ప్రపంచంలో యాడికి రాబో హద్దులు. నా ఇంటర్ గా మా ఇంటర్ కూడా పెట్టి వల్ల చేసుకో. ఏంటి నువ్వు నాకు ఇచ్చేటప్పుడు అప్పు చెప్పించావా? నాకు మళ్ళీ ఇవాళ కిరణ్ చెప్పించావా? అవును. ఎప్పుడు నాకు డబ్బులు ఇచ్చేటప్పుడు నీకు అప్పు ఇచ్చినా చెప్పావా? సర్టిఫికెట్ రాసుకుంటే అప్పు తీసుకుంటే నీకు నువ్వు అడుక్కుంటే నాకు ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, కారు కొనాలి, ప్రెస్టేజ్ డౌన్ అవుతా ఉంది అని చెప్తేనే నేను అప్పులు చేసి మరీ ఇచ్చా. రాయలేదు కిరణ్, రాయలేదు కిరణ్. నీ పైన నమ్మకంతో రాయలేదు, కానీ నువ్వు మోసం చేస్తావని తెలియదు కదా కిరణ్ నాకు. మోసం ఎవరు చేసిందే? పక్కన డ్రైవర్ తో పిలిపించుకొని సిగ్గు లేకుండా వివరాలు కనుక్కుని నువ్వు మోసం.
డ్రైవరా? అన్నోన్ పర్సన్ ఇంటికి పోయి నా గురించి చెప్పి అవును 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 నువ్వు దాంతో కలిపి నన్ను చీట్ చేసావు కిరణ్, అందుకే నేను అలా చేశాను. ఏ సీట్ అంటే ఎలాంటి సీట్? ఇప్పుడు మమ్మల్ని చేసినంత మాత్రం నువ్వేమైనా బాగుపడినావా? నువ్వేమైనా బాగుపడినావా? నేను ఒక్కరిని కొనాల్సిన అవసరం లేదు. నేను ఒకరిని కొనాల్సిన అవసరం లేదు కిరణ్. ఇప్పుడు నువ్వేమైనా లక్షణం ఉండవా? నాశనం అయిపోయింది. నువ్వేం చేస్తాను? నీ ఆఫీస్ ఏమైంది? నీ వ్యాపారం ఏమైంది? నీ వ్యాపారం ఏమైంది? నీ లైఫ్ ఏమైంది? ఎవ్రీథింగ్ నాకు తెలుసు. ఇప్పుడు నువ్వే కదా అన్ని చేస్తున్నావు. నీ బెంగళూరులో కేసులు, నీ ముంబైలో కేసులు, హైదరాబాద్ లో కేసులు. దేవుడు ఉన్నాడు. ఇప్పుడు చెప్పు, దేవుడు పనిష్మెంట్ ఇచ్చాడు. దేవుడు ఉన్నాడు నిజంగానే. ఎగ్జాక్ట్లీ, దేవుడు ఉన్నాడు కాబట్టి దేవుడు ఉన్నాడు, పనిష్మెంట్ ఇస్తాడు. ఇప్పుడు ఎవరికి ఇస్తున్నాడు దేవుడు పనిష్మెంట్? రాబోయే కాలంలో ఎవరికి ఇస్తాడు పనిష్మెంట్? కాబోయే కాలము, ఈ వర్షాకాలము, ఎండాకాలము, ఈ సినిమా కాలాలు చాలా 40 సంవత్సరాల్లో చేసిన పాపాలకి దేవుడు ఇప్పుడు ఇమ్మీడియట్లీగా నేనేం పాపాలు చేయలేదు కిరణ్, నేను న్యాయమే చేశా. 6 months ముందు లైఫ్ ఎలా ఉందో ఇప్పుడు లైఫ్ లో ఒక్కసారి నేను న్యాయమే చేశాను. నేను ఎవ్వరికి అన్యాయం చేయలేదు కిరణ్. 6 months ముందు లైఫ్ ఎలా ఉందో నేను ఎవరిని మోసం చెయ్యలేదు. నువ్వు చేసింది మోసం నన్ను కిరణ్. నువ్వు మాట్లాడద్దు, నీకు మాట్లాడే రైట్సే లేవు అసలు. అవుతావు తొందరలో. ఆ దేవుడే చెప్తున్నాను నేను. దేవుడే నన్ను కలిపాడు కదా, ఆ దేవుడే చూపిస్తాడు. నీకు భారీ అభివృద్ధి అంటే ఎలా ఒక పారిశ్రామిక చేస్తాను. ఓకే డన్.